హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. గత 2-3 రోజులుగా ఫీవర్ ఉన్న కారణంగా వీడియోలు చేయలేకపోయినా, అందుకే గ్యాప్ వచ్చింది. సో ఈరోజైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలలకే కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఈ కార్మికులకు సంబంధించి కానీ, ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి కానీ, విశాఖ ప్రాంతాన్ని అంతటికి సంబంధించి కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మరి టీడీపీ కూటమి చేసినటువంటి ప్రచారం కానివ్వండి, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి చిలక్క చెప్పినట్టు చెప్పాడు, మీరు గనక టీడీపీ కూటమికి ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా దాన్ని రెఫరెండంగా తీసుకుంటారు, వాళ్ళు గెలిపిస్తే కనుక దీన్ని ప్రైవేట్ పరం చేస్తారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా వినకుండా వాళ్ళకు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. సో ఈరోజు ఏమైంది, 2 నెలలు తిరగకుండానే వాళ్ళు రోడ్ ఎక్కారు. పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఏం మాట్లాడారో ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రతిదానికి పవన్ కళ్యాణే అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణే మాట్లాడేప్పుడు ఎలక్షన్స్ ముందు ఏది ఉన్నా కూడా నాది బాధ్యత అని చెప్పాడు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంత ఎమోషనల్గా మాట్లాడాడో మీరు అందరూ చూసారు. ప్రతి సభలో కూడా విశాఖ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను, మీరు సపోర్ట్ రావాలి, మీరు బయటికి రావాలి, మీరు బయటకు వస్తేనే నేను ఏదైనా చేయగలను, ప్రైవేట్ పరం కాకుండా ఆపగలను అని చెప్పి ఢిల్లీలో నాకు పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి, మోదీ దగ్గర నా కెపాసిటీ ఉంది, ఇది ఉంది, నా సత్తా చూపిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రోడ్ ఎక్కినటువంటి కార్మికులకు మద్దతుగా నిలబడాల్సినటువంటి బాధ్యత, వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుందనేది మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, మరి కార్మికులు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు వినండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చిత్తశుద్ధిగా ఉన్నాను, మీరు నిలబడతానంటే చెప్పండి, ప్రైవేటీకరణ కాకుండా చూసుకునేటువంటి బాధ్యత నాదని చెప్పారు. మరి వాళ్ళు నిలబడ్డారంటే గెలిపించారు కదా, మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మరి చిత్తశుద్ధితో వాళ్ళు మీకు ఓట్లు వేశారు కాబట్టి మీ మాటలు నమ్మి మరి మీరు కూడా మీ చిత్తశుద్ధితో మరి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు కూడా నిలబడాలి కదా, ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురంటే మేము చేయమమ్మా, మీరు కూడా రావాలి బయట. మీరు నెట్టేశారు వాళ్ళు, కడుపు కాల్సింది మీకా నాకా, నేను బాధ్యత వహిస్తా, దెబ్బలు తింటా మీకోసం, జైలుకి వెళ్తా. కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరే చేయండి, మేము చెయ్యం, మీరు రావాలి బయట. జైలుకి వెళ్తాడంట, ఏదైనా దేనికైనా సిద్ధమని చెప్పి అంటా ఉన్నాడు. సరే, ఈ జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు జస్ట్ ఎవరైతే కార్మికులు రోడ్డున పడి ఎండన పడి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారో దీనికి సంబంధించి మీరు చెప్పినటువంటి ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు ప్రైవేట్ పరం చేయనని ఏదైనా చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రైవేట్ పరం చెయ్యము, దానికి పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం, మేము కోరినట్టుగానే మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఢిల్లీలో నాకున్న కెపాసిటీ వాడి ప్రధానమంత్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి అక్కడ మాట్లాడి మరి ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతానని చెప్పి ఎందుకని మీరు మాట్లాడలేదు, మౌనంగా ఎందుకున్నారు? అంటే ఎన్నికలు అయిపోయినాయి, గెలిచినాం కాబట్టి వీళ్ళతో మాకేం పని అనుకుంటున్నారా? లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పలేదు కాబట్టి మీరు మాట్లాడితే అని ఏమన్నా అంటారని ఏమన్నా మీరు మౌనంగా ఉంటున్నారా? లేకపోతే ఢిల్లీ నుంచి మీకు ఫోన్ వచ్చి మీరు సైలెంట్గా ఉండండి, అధికారం వచ్చింది కాబట్టి ఇంకేం అవసరం లేదు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించండి, వదిలేయండి అని చెప్పి వాళ్ళు చెప్తే ఏమన్నా మౌనంగా ఉన్నారా? మీ కడుపులో చల్ల కదలకుండా ఉంటారంటే కుదరదన్నారు కదా, మీరు కూడా మీ కడుపులో చల్ల కదలకుండా ఏసీలో కూర్చొని ఉన్నారు, వాళ్ళేమో ఎండలో కూర్చొని ఉన్నారు. స్పందించాలి కదా, మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే అనేక అనుమానాలు వస్తాయి మీ పైన. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు ముందు మీరు ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడారో దానికి సంబంధించి ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి కన్నా మీ మీదే ఎక్కువగా ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది ఒకసారి వినండి. ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు. దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు, ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే దీన్నే వాళ్ళు రెఫరెండంగా తీసుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. కానీ విన్నారా? వినలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సో అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ప్రజలు మద్దతు తెలిపారు కాబట్టే ప్రైవేటీకరణ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఉండదు, ప్రజల మద్దతు మాకు ఉంటుందనేటువంటి ఒక సంకేతం వెళ్తుంది ఎన్డీఏ గెలిస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే చెప్పాడు. జగన్
ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట, నీకెందుకయ్యా బాధ, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా, నీకెందుకయ్యా బాధ అని చెప్పి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో ఇప్పుడు అక్షరాల అదే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. సో ఇప్పుడు మరి కార్మికులు ఏం మాట్లాడుతున్నారు అనేది చూడండి ఒకసారి. చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్ కి 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు గనులు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు, మొత్తం లోపల నుంచి తొలిచి పారేస్తున్నారు. ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానంటే గెలిపించారు. ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు, రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం. ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి. లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడని ముంచేసిందో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో ఉవ్వెత్తున ఉద్యమిస్తాదని చెప్పి మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం. కార్మికులు చెప్తున్నటువంటి మాట ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అనుకోండి. సో వాళ్ళు పడుతున్నటువంటి బాధ, వాళ్ళ జీతాలు ఆపేస్తారు, బొగ్గు ఆపేస్తారు, మొత్తం ప్రైవేటీకరణ చేయాలని డిసైడ్ అయినప్పుడు అన్నీ ఆపేస్తారు. గతంలో ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఉండండి అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ జరగకపోతే కనుక మొన్న బుడమేరు ఏ రకంగా అయితే పొంగి విజయవాడను ముంచిందో ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ముంచేయడం ఖాయమని చెప్పి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ కార్మికులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన కార్యకర్తలకు సంబంధించి దాడులు జరిగినప్పుడు, వినుకొండది జరిగినప్పుడు ఆయన అయితే ఢిల్లీకి వెళ్ళి దీక్ష ఏ రకంగా అయితే చేస్తారో ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా వాళ్ళ తరపున ప్రతిపక్ష నేతగా ఢిల్లీలో దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కార్మికుల బాధను అర్థం చేసుకొని ఆ ప్రైవేట్ పరంగా కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ఆ రకంగా చేయడం వల్ల వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి ఈ కార్మికులకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. న్యాయం జరుగుతుందా లేక ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తారా అనేది మాత్రం రానున్న రోజుల్లో తేలేటువంటి అవకాశం అయితే ఉంది.